బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని 34వ వార్డులో జరిగిన హై డ్రామాపై ఎస్ఈసీ సీరియస్ అయింది. వెంటనే జగ్గారెడ్డిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. సంగారెడ్డి 34వ వార్డులో పోలింగ్ జరుగుతుండగా జగ్గారెడ్డి నేరుగా బూత్లోకి చొచ్చుకెళ్లడం తీవ్ర వివాదానికి దారితీసింది. విధుల్లో ఉన్న సీఐ శివకుమార్తో జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య తోపులాట జరగడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ అభ్యర్థులకు సీఐ సహకరిస్తూ రిగ్గింగ్కు పాల్పడుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి చొక్కా పట్టుకున్నారని జగ్గారెడ్డి మండిపడ్డారు. సీఐ శివకుమార్ వల్లే ఇక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తిందని, ఆయన్ను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. అంతేకాదు 34వ వార్డు ఎన్నికలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ శివకుమార్ రావాలి. అసలు వాడు మొగాడైతే రావాలి. వాడు జగ్గారెడ్డి ఎట్లంటాడు, మీరు కేసులు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే లేదు సీట్ చేస్తున్నారు. అడ్డు అడ్డు వాడు అవతలోడు రిగ్గింగ్ చేస్తున్నాడని చెప్తే నా క్యాండిడేట్ గల్లబట్టి నొక్కాడు. సిఐ సో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీరుపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో సంగారెడ్డి మున్సిపాలిటీలోని 34వ వార్డులో జరిగినటువంటి హై డ్రామా పట్ల ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది, చాలా సీరియస్గా రియాక్ట్ అవుతోంది. కాంగ్రెస్ నేత, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పోలీసులపైన దుర్భాషలాడారు, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారు అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సో అక్కడ జగ్గారెడ్డి చాలా ఆగ్రహంగా మాట్లాడారు, పోలీసుల పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారనేది ప్రధాన ఆరోపణ. అక్కడ 34వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఒక వ్యక్తి గల్లా పట్టుకున్నాడు సిఐ శివకుమార్ అంటూ. ఆ సిఐ శివకుమార్ను వెంటనే ఆ విధుల నుంచి తొలగించాలంటూ జగ్గారెడ్డి చాలా ఆగ్రహంగా ఊగిపోయారు. కొంత అన్పార్లమెంటరీ వర్డ్స్ కూడా ఉపయోగించారు. దీని పట్ల రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మా ప్రతినిధి శ్రవణ్ మరింత సమాచారం ఇస్తారు. శ్రవణ్, రాష్ట్ర ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తోంది జగ్గారెడ్డి చేసినటువంటి కామెంట్స్ పట్ల? రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు యంత్రాంగం, అన్ని విభాగాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అనేక రోజుల నుంచి గ్రౌండ్ వర్క్ చేసి, ఎక్సర్సైజ్ చేసి, అనేక సార్లు మీటింగ్లు పెట్టుకొని ఫైనల్గా ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తే ఆల్ ఆఫ్ అ సడన్ ఒక ప్రజానాయకుడు, ఒక పార్టీకి సంబంధించినటువంటి నేత, వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఒక ఇన్స్పెక్టర్ని, అంటే ఎలక్షన్ డ్యూటీలో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం అనేది చాలా అందరినీ కూడా ఇంత అధ్వానంగా ఒక నాయకుడు మాట్లాడతాడనే ఆలోచన వచ్చే విధంగా జగ్గారెడ్డి మాట్లాడాడు. సో దానిపైన ముఖ్యంగా పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి 100 మీటర్ల లోపు మాట్లాడా లేదా 100 మీటర్లు దాటిన తర్వాత ఆయన ఆ విధంగా బిహేవ్ చేశాడనేటువంటి అంశాలపైన మొదటగా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు నేరుగా అక్కడ జిల్లా కలెక్టర్తో పాటు అక్కడ ఎస్పీతో మాట్లాడి అనేక విషయాలపైన, అంటే పోలింగ్ బూత్ దగ్గరనే మాట్లాడా, పోలింగ్ బూత్కి ఆ ఓటర్లని ఓటు వేయకుండా ఉంచి వాళ్ళకి ఆటంకం కలిగించి ఈ విధంగా బిహేవ్ చేశాడా, ఎంత దూరంలో బిహేవ్ చేశాడు, ఎందుకంటే పోలింగ్ కేంద్రం దగ్గర నుంచి 100 మీటర్ల లోపు మాత్రమే ఎలక్షన్కి సంబంధించిన రూల్స్, అంటే 100 మీటర్ల లోపు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అక్కడ ఎవరు నిలబడడానికి లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి లేదు, ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేయడానికి లేదు, మొబైల్ ఫోన్స్ యూజ్ చేయడానికి లేదు. అట్లాంటి సందర్భంలో ఇది ఎక్కడ జరిగింది అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఆ 100 మీటర్ల దూరం, అంటే 100 మీటర్ల అవతల వైపు జగ్గారెడ్డి పోలీసులు మిస్బిహేవ్ చేసినట్టు అర్థమైంది. అయితే డెమోక్రసీకి ఇది చాలా చెడ్డ ఇండికేషన్ ఇస్తుంది. కాబట్టి జగ్గారెడ్డి మీద ఇమ్మీడియట్గా
కేసు నమోదు చేయాలని అక్కడ ఎస్పీ కలెక్టర్తో పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయిందని చెప్పుకోవచ్చు. సో జగ్గారెడ్డి మీద కేసు నమోదు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేశారు. సో జగ్గారెడ్డి పైన ఒక కేసు, జహీరాబాద్లో బ్యాలెట్ పేపర్ చింపివేసినటువంటి ఓటర్ పైన ఒక కేసు, దాని తర్వాత నిజామాబాద్లో 2-3 కేసులు నమోదైనట్లు ఆఫ్ ద రికార్డులో వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఓవరాల్గా ఎన్ని కేసులు నమోదయ్యేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో అఫీషియల్గా ఇంకా క్లారిటీ అనేది ప్రధానంగా జగ్గారెడ్డి ఆగ్రహానికి కారణం. సో ఆ ప్రాసెస్లో చాలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాడాడు, అది ఓకే. దానిపైన డెఫినెట్గా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. అయితే రిగ్గింగ్ జరిగింది అనే ఆరోపణల పైన ఏమైనా రియాక్షన్ వస్తుందా ఎన్నికల కమిషన్ నుంచి? అంటే గతంలో మీడియా ముఖంగా వచ్చినటువంటి వార్తలు కానీ పేపర్ ముఖంగా వచ్చినటువంటి వార్తలను బేస్ చేసుకొని యాక్షన్ తీసుకుంటే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఆ వార్త అప్పటిది కాదు, ఎప్పుడో జరిగింది, లేదా ఇంతకుముందు జరిగినటువంటి ఎన్నికల సమయంలో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి అనేటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి సుమోటోగా ఏ కేసు మేము స్వీకరించము అనేది స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. సో జగ్గారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఆ అధికారి రిగ్గింగ్కి నిజంగానే సహకరించారని జగ్గారెడ్డి ఎందుకు కాదు, జగ్గారెడ్డి ఫిర్యాదు చేస్తే దానిపైన విచారణ చేసి యాక్షన్ తీసుకుంటాం. కానీ ఆయన చేసినటువంటి ఆరోపణల మీద లేదా మీడియాలో వచ్చినటువంటి వార్తల మీద బేస్ చేసుకొని మేము కేసు నమోదు చేయము లేదా విచారణ చేయము. మాకు లిఖితపూర్వకంగా అథెంటిక్గా విత్ ప్రూఫ్స్ ఫిర్యాదు వస్తే ఖచ్చితంగా రాష్ట్ర ఎన్నికల సంఘం దానిపైన గ్రౌండ్ లెవెల్లో విచారణ చేయమంటుంది, ఎస్పీతో మాట్లాడుతుంది, కలెక్టర్తో మాట్లాడుతుంది, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటుంది. సో అక్కడ నుంచి ఎట్లాంటి ఫిర్యాదు రాలేదు. ఒకవేళ ఫిర్యాదు వస్తే మాత్రం ఆ ఇన్స్పెక్టర్ చేసినటువంటి వ్యవహార శైలి, జగ్గారెడ్డి ఎందుకు ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, జగ్గారెడ్డి మీద ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చింది, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు, అక్కడ అట్మాస్ఫియర్ ఎందుకు ఆ విధంగా క్రియేట్ అయింది, ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు వచ్చాయి, అసలు ఇంత గుమ్మిగూడే పరిస్థితులు ఎందుకు తీసుకొచ్చారు, క్యాండిడేట్ మీద ఓ పోలీస్ అధికారి ఎందుకు కాలర్ పట్టుకున్నారు, ఇవన్నీ అంశాలపైన కూడా విచారణ ఎప్పుడు చేస్తారు అంటే రిటర్న్గా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి లేదా అక్కడ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్కి లేదా జిల్లా ఎన్నికల అధికారికి రిటర్న్లో ఫిర్యాదు వస్తే తప్ప దానిపైన ఇన్వెస్టిగేట్ చేయము అనేది రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. సో ఇప్పటివరకు అయితే ఓటింగ్ సరళికి సంబంధించినటువంటి అప్డేట్ మరి కాసేపట్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం జగ్గారెడ్డి మీద కేసు నమోదైనటువంటి అంశం మాత్రమే కొంత హాట్ టాపిక్గా ఉంది. ఉదయం నుంచి ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్ జరిగినటువంటి పరిస్థితి, కానీ చివరి నిమిషంలో లాస్ట్ 15-20 మినిట్స్ మాత్రమే పోలింగ్కి టైం ఉందని చెప్పేటువంటి సమయంలో జగ్గారెడ్డికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ తెర మీదకి వచ్చింది. అయితే ఎన్నికల్లో ఉన్నటువంటి జగ్గారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఇప్పుడు ఆల్రెడీ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు ఎన్నికల కమిషన్ వాళ్ళు. అంటే ఏ సెక్షన్స్ కింద కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుస్తుందా? అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. గ్రౌండ్ లెవెల్లో ఏసీపీ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి అడిషనల్ ఎస్పీ ఉంటారు, దాని తర్వాత ఇన్స్పెక్టర్లు ఉంటారు, ఇతర పోలీస్ ఆఫీసర్లు ఉంటారు, ఎలక్షన్కి సంబంధించినటువంటి అధికారులు సిబ్బంది ఎవరైతే ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత వాస్తవానికి ఏం జరిగిందని వివరాలు తీసుకున్న తర్వాత ఏ కేసు నమోదు చేయాలి, అంటే అధికారులని విధులకు ఆటంకం కలిగించింది అనేటువంటి అంశాలపైన కేసు నమోదు చేయాలా లేదా దుర్భాషలు ఆడినటువంటి అంశాలపైన మాత్రమే కేసు నమోదు చేయాలనేటువంటి అంశం అక్కడ లోకల్ అధికారి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు దానికి ఆ పరిస్థితులకు అనుగుణంగా కేసు నమోదు చేయాలనేది రాష్ట్ర ఎన్నికల సంఘం ఇక్కడ నుంచి నేరుగా ఆదేశాలు ఇచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు జగ్గారెడ్డి పైన కేసు నమోదు చేశారు. రాజేష్ రైట్, థ్యాంక్ యూ శ్రవణ్. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న జగ్గారెడ్డి పోలీసులను ఉద్దేశించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినటువంటి దాని పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి మున్సిపాలిటీ 34వ వార్డులో ఎన్నిక జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. అయితే ఆ వాగ్వాదంలో చాలా తీవ్రమైనటువంటి పరుష పదజాలాన్ని పోలీసులను ఉద్దేశించి ఆయన ఉపయోగించారు. సో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే 34వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థిని గల్లా పట్టుకున్నారు సిఐ శివకుమార్ అంటూ ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి రిగ్గింగ్కు సహకరిస్తున్నారు అక్కడ సిఐ శివకుమార్ అంటూ జగ్గారెడ్డి చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర పదజాలను ఉపయోగించారు. ఈ పదజాలం పట్ల రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. జగ్గారెడ్డి పైన కేసులు నమోదు చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.
సార్ ఇప్పుడు యూసుఫ్ హోంగార్డ్ అంటుండ్రు ఏం చేస్తాడు దగ్గర హోంగార్డ్